హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రీసెంట్ గా రాజస్థాన్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా విచిత్రంగా ఉంది. వివాహ వయసు రాకపోయినా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు అని తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటివి కూడా ఉంటాయా అసలు? అంటే మ్యారేజ్ ఏజ్ అనేది ఒకటి, లివింగ్ రిలేషన్షిప్ ఏజ్ అనేది ఒకటి ఉంటుందా అసలు? యాక్చువల్ గా భారత శిక్షాస్మృతి ప్రకారంగా ఒక అమ్మాయికి కనీసం 18 సంవత్సరాల వయసు, ఒక అబ్బాయికి 21 సంవత్సరాల కనీసం వయసు వచ్చాక వారు వివాహం చేసుకోవాలనేది చట్టబద్ధంగా ఉంది. అంటే అమ్మాయికి 18 ఏళ్ల లోపల ఉంటే తను వివాహానికి పనికిరాదు, అబ్బాయి 21 ఉంటే 21 ఏళ్ల లోపల ఉంటే కూడా వివాహానికి పనికిరాడు అని చెప్పి చట్టం తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, దీనికి కారణం ఏంటో కూడా మనం ఆలోచించాలి. అంటే పూర్వకాలం లోపల అమ్మాయిలు చాలా అమాయకంగా ఇంటికే పరిమితమై ఉండి వాళ్ళు పెద్దవాళ్ళు కావడానికి, వాళ్ళు మామూలుగా పుష్పవతి కావడం అంటాం, అలా కావడానికే 15 సంవత్సరాలు సుమారుగా టైం తీసుకునేది. 15-16 సంవత్సరాలకు పుష్పవతి అయినప్పుడు కనీసం ఒక 2-3 సంవత్సరాల పాటు అయినా ఆమె శరీరంలో ఉండే అవయవాలన్నీ పెరిగి గర్భం ధరించడానికి వీలుగా ఉండేటువంటి ఆ అవకాశం కలిగేటట్టుగా ఉంటుంది. అంటే గర్భానికి సంసిద్ధపడేటట్టుగా అవయవాలు పెరిగి సంసిద్ధంగా ఉండే పరిస్థితి 18 ఏళ్ళకి వస్తుంది. కాబట్టి 18 ఏళ్ళు మినిమం ఉండేటట్టుగా చట్టం తీసుకొచ్చారు. అబ్బాయి అర్థం చేసుకొని అమ్మాయిని, సమాజాన్ని, సంసారాన్ని అర్థం చేసుకొని సంపాదనా పరుడై ఉండి భార్యను పోషించుకోగలిగే శక్తి రావాలంటే కనీసం 21 సంవత్సరాలు మినిమం ఉన్నట్టయితే, ఎందుకంటే అతను డిగ్రీ పూర్తి చేయాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. దాదాపుగా అంతకుముందు 5 ఏళ్లకు స్కూల్లో వేసేవాడు. 5 ఏళ్ళు అంటే దాదాపుగా 13 సంవత్సరాలకు 15 సంవత్సరాలు దాదాపుగా తనకు డిగ్రీ పూర్తి అయ్యడం అవుతుంది. 20 ఏళ్ళు పూర్తి అయితే కానీ డిగ్రీ పూర్తి కాదు, ఒక డిగ్రీ పూర్తి అయితే కానీ ఉద్యోగం దొరకదు. ఈ పద్ధతిలో ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు మార్చాలని కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి వస్తుంది. కారణం ఏంటంటే ఇవాళ తీసుకుంటున్న తిండి కానీ, చూస్తున్న సినిమాలు కానీ, టీవీలు కానీ, ముఖ్యంగా మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ద్వారా వచ్చేటువంటి రకరకాలైనటువంటి వెబ్సైట్లకు వెళ్ళిపోవడం కానీ, చూడడం కానీ, ఈ రకమైన పద్ధతిలో అబ్బాయిలు కూడా తొందరగా వారు ఒక రకంగా కలయికకు సిద్ధపడుతున్నారు. ఈ కలయికకు సిద్ధపడేటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే అవయవాలు కూడా ఇంతకుముందు ఏంటంటే 5 ఏళ్ళు అయితే కానీ వాళ్ళకి స్కూల్లోకి వెళ్ళే పరిస్థితి, వాళ్ళ ఎల్కేజీ, యూకేజీ 1వ తరగతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు కూడా 2 ఏళ్లకే తీసుకెళ్లి స్కూల్లో పడేటువంటి పత్రం ఉంది. ప్రీ ఎల్కేజీ అని ఈ రకరకాల పేర్లతోటి 1 ఇయర్ 2 ఇయర్స్ లోపలనే స్కూల్లో చేర్చే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు కూడా చాలా పౌష్టికంగా తయారవుతున్నారు. తొందరగా వాళ్ళు పుష్పవతి అవ్వడం కానీ, తొందరగా పూర్తిగా మెన్సెస్ తెచ్చుకోవడం కానీ, దాదాపుగా 9 ఇయర్స్ 10 ఇయర్స్ లోపల 11 ఇయర్స్ లోపల కూడా అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లోపల గర్భధారణకి సరిపోయేటువంటి పద్ధతిలో అవయవ పొందన 18 ఏళ్ళు ఉండాల్సిన అవసరం లేకుండా 15 ఏళ్ళకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ. కాబట్టి పూర్వకాలంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి, శారీరక నిర్మాణాన్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి 18 ఏళ్ళు మినిమంగా అమ్మాయిలకి, 21 ఏళ్ళు అబ్బాయిలకు పెట్టారు. ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ నుంచే ఏదైనా టెక్నికల్ కోర్సు, ఐటీఐ లాంటివి చేసేసుకొని వాడు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. 18 ఏళ్ళకే సంపాదించుకోగలిగే పరిస్థితి ఏర్పడుతున్నాయి. కాబట్టి 18 ఏళ్ల నుంచి తగ్గించాలి, అమ్మాయిని తగ్గించాలి, మినిమం అబ్బాయిలకు 18 ఏళ్ళు పెట్టవచ్చు అన్నట్టుగా ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ ఇంతవరకు అది చట్ట రూపంలో రాలేదు. ఇప్పుడున్న చట్ట ప్రకారంగా 21 సంవత్సరాలు అబ్బాయికి ఉండాలి, 18 సంవత్సరాలు అమ్మాయికి ఉండాలి. ఇది మ్యారేజ్ చేసుకోవడానికి పూర్తిగా నిన్నేవాళ్ళు 18 కంప్లీట్ అయినటువంటి అమ్మాయి కానీ, 21 కంప్లీట్ అయిన అబ్బాయి కానీ ఇద్దరే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ రాజస్థాన్లో ఒక కేసు ఎలా వచ్చిందంటే భిన్నంగా 18 ఏళ్ల అమ్మాయి పూర్తి చేసుకున్న అమ్మాయి, 19 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి అబ్బాయి ఇద్దరు కలిసి వారు ముందు వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ వివాహానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు సమ్మతించలేదు. అదైతే మన ఇద్దరం కలిసి ఒకే దగ్గర ఉందాం, లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకుందాం, మనం కలిసి జీవిద్దాం, పెళ్లి వయసు వచ్చిన తర్వాత పూర్తిగా 21 ఇయర్స్ నాకు వచ్చిన తర్వాత అప్పుడు మనం మ్యారేజ్ చేసుకుందాం అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. దీన్ని ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్కి 21 ఇయర్స్ ఉండాల్సిన అవసరం లేదు, మేజర్స్ అయితే సరిపోతుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరు మేజర్ అయి ఉండి గతంలో వాళ్ళకి పెళ్లి జరగకుండా ఉన్నట్టయితే వాళ్ళు లివింగ్ రిలేషన్కి వెళ్ళడానికి ఏ రకమైన ప్రాబ్లం లేదు, ఎవరైనా కలిసి ఉండొచ్చు అనేదే మనం చట్టం చెప్తున్న విషయం. కానీ ఇది చాలా మందికి తెలియకపోవడం ఏమనుకుంటున్నారంటే అమ్మాయికి 18 నిండాలి, అబ్బాయికి 21 నిండితే గానీ వీళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర జీవించడానికైనా వీళ్ళకి హక్కు లేదు అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. కలిసి జీవించడానికి, లివింగ్ రిలేషన్షిప్లో ఉండడానికి ఇద్దరు మేజర్స్ అయితే సరిపోతుంది, 18 దాటితే సరిపోతుంది.
అబ్బాయికి 19 ఉన్నాయి, అమ్మాయికి 18 ఉంది కాబట్టి ఇద్దరు మేజర్స్ అయిపోయినారు కాబట్టి ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉండొచ్చని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి సడన్గా 21 సంవత్సరాలు ఆగాలి కదా, 19 ఏళ్ళకి ఎట్లాగా లివింగ్ రిలేషన్షిప్ అనుకున్నారు, చాలా మంది ఆలోచించారు. కానీ చట్టాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడైనా సరే మేజర్స్ ఇద్దరు కలిసి ఏ నిర్ణయం చేసినా, మేజర్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా దాన్ని ప్రశ్నించేందుకు ఎవరికి హక్కు లేదు. తల్లిదండ్రులకు కూడా హక్కు లేదు. తల్లిదండ్రులకు కూడా హక్కు లేదని చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది. ఇద్దరు మేజర్స్ కలిసి వెళ్ళి వాళ్ళు కలిసి ఉండొచ్చు. వివాహం చేసుకోవడానికి అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలి. ఇది ప్రస్తుతం ఉన్న చట్టం. త్వరలోనే ఈ చట్టాన్ని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఆనాటి పరిస్థితులను బట్టి అది పెట్టారు. ఇవాళ పరిస్థితులకు అది వర్తించదు. ఇవాళ శరీర నిర్మాణం తొందరగా పూర్తవుతుంది, తొందరగా ఉద్యోగ అవకాశాలు తొందరగా కలుగుతున్నాయి, ఆదాయం తొందరగా సంపాదించుకుంటున్నారు. ఇద్దరు కూడా శృంగార పరిమితి అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో అయితే ఇది 12 ఏళ్ళకి 11 ఏళ్ళకి కూడా 12 ఏళ్ళకి అక్కడ సంభవించిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన ఇండియా లోపల ఇంకా కొంచెం వయసు పరిమితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న వయసు కాకుండా ఇంకా కొంచెం తగ్గించి ఖచ్చితంగా ఈ వయసు పరిమితుల వల్ల వచ్చిన నష్టాన్ని కూర్చాలి అనేది యువత చేస్తున్న డిమాండ్. ఈ డిమాండ్కు తగ్గట్టు మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ ఇచ్చినటువంటి కోర్టుతోటి చాలా మందిలో ఉండేటువంటి అనుమానాలు పటాపంచలైపోయినాయి. 18 ఏళ్లు నిండిన ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి తోచినప్పుడు వాళ్ళు 21 సంవత్సరాల అబ్బాయికి పూర్తయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు. అప్పటిదాకా మాత్రం వివాహం చేసుకోవడానికి వయసు అడ్డు వస్తుంది తప్ప లివింగ్ రిలేషన్షిప్ అడ్డు కాదు అనేది కుండబద్దలు కొట్టినట్టుగా కోర్టు చెప్పింది. ఇది ప్రతి ఒక్కరూ ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి భవిష్యత్తు లోపల బహుశా ఈ లివింగ్ రిలేషన్షిప్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు కష్టాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అదొక పెద్ద కథ. ఇలాంటి తీర్పులు ఇవ్వడం వల్ల మీరు అన్నట్టుగానే మరి ఇలాంటి తీర్పులు ఇస్తే గనక ఇంకా చాలా పెరిగిపోతాయి కదా సార్ సొసైటీలో కేసెస్. తీర్పులు అంటే జడ్జెస్ వాళ్ళ నోట్లోంచి వచ్చింది వాళ్ళు చెప్పలేరు కదా. చట్టం ఏం చెప్తే అది చెప్తుంది. చట్టంలో రాసినట్టు విషయం ఇది ఉంది. చట్టంలో మరి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టం ఒకసారి చేసే ముందర మొత్తం ఆలోచన చేస్తారు. ఇది పార్లమెంట్ లోపల పరిష్కారం చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్ చేసేనో స్టేట్ గవర్నమెంట్లో మనకు చట్టసభల్లో జరుగుతాయి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ చట్టసభలో జరుగుతాయి. కాబట్టి చట్టం ఏం చెబితే చట్టాన్ని ప్రకారంగా అనుసరించి చెప్పేవాడే తప్ప జడ్జి గారు తన నోట్లోకి ఏం దోస్తారు చెప్పడానికి జడ్జికి అవకాశం లేదు. అయితే వెంటనే ఇమీడియట్గా పైకోర్టుకు వెళ్తారు కదా తీర్పు కోసం ఆటోమేటిక్గా. కాబట్టి జడ్జెస్ ఏమైనా చెప్తున్నారంటే దానికి అర్థం ఏంటి, మన చట్టంలో ఉంది కాబట్టి. చట్టంలో మార్పు రాకపోతే మనం చేయగలిగేది ఏం లేదు. సరే ఇది న్యాయమా అన్యాయమా, ఈ తప్ప ఒప్ప అని ఆలోచించడానికి అది చాలా ఉన్నాయి. దాని వెనక ఆలోచించాల్సిన విషయాలు. అసలు నిజంగా 18 ఏళ్ల దాకా అవుతున్నారా? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పానండి. ఈ దేశంలో లక్షల మంది 18 ఏళ్ల లోపలనే శారీరకంగా కలుస్తున్నారన్నమాట వాస్తవం. ఇది నిజం. దీన్ని ఎవరైనా ఒప్పుకొని తిరగ తప్పదు. ఎందుకు జరుగుతున్నాయంటే మన సినిమాలు, మన టీవీలు, మన వెబ్సైట్లు, మనకు సంబంధించినటువంటి ఆన్లైన్లో మనకు వచ్చే ఇన్ఫర్మేషను, పోర్న్ వీడియోస్, ఇట్లా రకరకాల వాడి మీద టెంప్ట్ చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? కాలానికి అనుగుణంగా వాళ్ళు కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏ ఒక్కరినూ నిందించడం కాదు, చుట్టూ ఉండే పరిస్థితులు, విదేశాల పరిస్థితులు, మన మీద విదేశీ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.